నేను కూర్చున్న సింహాసనం కేవలం సింహాసనం కాదు, ఇది ధర్మం నిలబెట్టే శక్తి. దక్షిణ భారతదేశ చరిత్రలోనే అత్యంత గొప్ప రాజు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన పాలనా కాలాన్ని స్వర్ణయుగం అంటారు. ఆ సమయంలో వ్యవసాయం, వాణిజ్యం, నా రాజ్యంలో అన్యాయం జరగదు, జరిగితే అది చివరి రోజు. నన్ను ఓడించాలంటే ముందు నా సంకల్పాన్ని ఓడించాలి. 20కి పైగా యుద్ధాలు చేసి దాదాపు అన్నింటిలో గెలిచాడు. విజయనగర ఎంపైర్ను స్వర్ణయుగానికి తీసుకెళ్లాడు. శ్రీకృష్ణదేవరాయలు రాత్రిలు వేషం మార్చుకొని ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని చక్కగా పరిష్కరించి మంచి పరిపాలన చేసేవాడని చెబుతారు. ఆయన దగ్గర గూఢచారి వ్యవస్థ అంతా స్ట్రాంగ్గా, శత్రువుల ప్లాన్స్ను ముందే తెలుసుకునేవాడు. అతను కేవలం రాజు కాదు, గొప్ప కవి కూడా. ఆయన రాసిన ఆముక్తమాల్యద ఇప్పటికీ ప్రసిద్ధి చెందింది. ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజంలో ఉండేవారు. వారిలో తెనాలి రామకృష్ణ ప్రముఖుడు. తెనాలి రామకృష్ణ తన తెలివితేటలతో, చతురతతో అందరినీ ఆకట్టుకునేవాడు. శ్రీకృష్ణదేవరాయలు తరచుగా తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ఆయనకి ఎన్నో బంగారు నాణాలు, ఆభరణాలు ఇచ్చారు. కృష్ణదేవరాయలు మరణంపై కొన్ని అనుమానాలు ఉన్నాయి. కొందరు చరిత్రకారులు ఆయన్ని విషప్రయోగం చేసి చంపారని అంటారు. ఇది పూర్తిగా నిరూపించబడలేదు.